నమస్కారం, నేను మీ సత్యనారాయణ రాజుని. గత కొంతకాలంగా టాలీ మీద, అకౌంటెన్సీ మీద, అటర్నరీ ట్యాక్సేషన్ మీద ఒక డిఫరెంట్ వేలో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ వీడియో ద్వారా మీకు అందరికీ కొత్తదనాన్ని క్రియేట్ చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే రకరకాల ఇప్పుడు అకౌంటెన్సీ నా దృష్టిలో ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్ టు బి లెర్న్ బై ఎనీబడి అండ్ యూ కెన్ మేక్ ఇట్ యూస్ టు ఎర్న్ మనీ విత్ దట్. కానీ అనుభవాలు ఏం చెప్తున్నాయంటే, ఇవాళ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, మీకు బీకామ్ చదువుకున్నా, ఎంబీఏ చదువుకున్నా, సిఏ చదువుకున్నా కూడా చాలా వరకు ఆన్సర్ చేయలేని పొజిషన్లో ఉన్నారు. టెర్మినాలజీ గురించి పూర్తిగా వెనకబడి ఉన్నారు. ఎందుకంటే బట్టి పట్టడానికి అలవాటు పడిపోయిన సంస్కృతి అయిపోయింది. మనకు విద్యాలయాలన్నీ బట్టి పట్టిస్తున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నారు. 10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చని ధోరణిలోకి మన ఉపాధ్యాయులు ఎదిగిపోయారు, స్టూడెంట్స్ కూడా ఎదిగిపోయారు. కానీ ఇలా అకౌంటెంట్గా రాణించాలంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి. వితౌట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ నోబడీ కెన్ బికమ్ ఎ పర్ఫెక్ట్ అకౌంటెంట్ and cannot expect the real position when the real position he dreamed in his lifetime. కానీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలి అంటే ఖచ్చితంగా థియరిటికల్ ఎక్స్పోజర్ ముందు కావాలి. థియరిటికల్ ఎక్స్పోజర్లో మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది టెర్మినాలజీ, దాని అర్థాలు, దాని హ్యాపెనింగ్స్ అవన్నీ తెలుసుకోకపోతే, ఇన్డెప్త్ తెలుసుకోకపోతే మీరు ప్రాక్టికల్గా ఎంత నేర్చుకున్నా కూడా స్పీడ్గా పని చేయగలుగుతారేమో, కానీ రేపటి రోజున అది ఏంటన్నా ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే పొజిషన్లో మీరు ఉండరు. అప్పుడు ఇంత కష్టపడి ఆ లాస్ట్ మినిట్లో ఫెయిల్ అయిపోతారు మీరు. అందుకని ఏంటంటే థియరిటికల్ ఎక్స్పోజర్ ఈజ్ మెయిన్, దాని తర్వాతనే ప్రాక్టికల్ ఎక్స్పోజర్. కానీ ఈ రెండు ఒకదానికొకటి లింక్డే. అంటే ఓన్లీ థియరిటికల్ ఎక్స్పోజర్ వల్ల మీరు పర్ఫెక్ట్ అకౌంటెంట్, మీరు అనుకున్న ఏ కళల కన్నా సీట్ని మీరు సంపాదించలేరు. అట్లనే కేవలం ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వల్ల కూడా మీరు అనుకున్న స్థానాన్ని రీచ్ కాలేరు. అది మాత్రం ఖచ్చితం. సో ఈ రెండు ఉండాల్సిందే. అయితే మీకు మెయిన్గా టెర్మినాలజీలో ఇవాళ ఒక 4 విషయాల గురించి మీకు మాట్లాడడానికి ఇలా నేను ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. లయబిలిటీ, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్. ఈ పదాలు మీకు చాలా తారసపడుతూ ఉంటాయి. లయబిలిటీ, అసెట్స్ అనేది బ్యాలెన్స్ షీట్లో తారసపడతాయి. ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ అనేది మీకు ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్కమ్ స్టేట్మెంట్లో తారసపడతాయి. కానీ ఏదో చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇవాళ కూడా ట్రయల్ బ్యాలెన్స్, వాట్ డూ యూ మీన్ బై ది స్టేట్మెంట్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే సరిగ్గా ఆన్సర్ చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతున్నారు. రోజు రోజుకి తగ్గిపోతున్నారు. అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు చేస్తారో తెలియదు. ట్రయల్ బ్యాలెన్స్ అవసరమా కాదంటే కూడా ఆన్సర్ చేయలేని పొజిషన్ ఉంది. అన్నారా? డిఆర్ని కొంతమంది డెబిటార్ అంటారు, కొంతమంది డెబిట్ అంటారు, రకరకాలుగా ఉచ్చరిస్తూ ఉంటారు. కానీ డిఆర్ అనేది అబ్రివేషన్ అనుకుంటే దాన్ని ఎక్స్పాండ్ చేయమంటే అది డెటారు కాదు, డెబిటు కాదు. డిఆర్ అంటే డెబిట్ రికార్డు, సిఆర్ అంటే క్రెడిట్ రికార్డు. కానీ చాలామందిని మీరు చూసినట్టయితే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీరు డెటార్, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అంటారు. ఈ విధంగా ఉచ్చరించడం వల్ల స్టూడెంట్ కూడా దానికి అలవాటు పడతారు. ఎందుకంటే స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్ కొత్తది కాబట్టి ఇలాగే అనుకుంటాడు. రేపటి రోజున అంతకంటే ముందుకెళ్ళి ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఈ ముఖ్యంగా ఈ 4 పదాలని మనం ఎలా ఒక పూర్తిగా నాకు తెలుసున్న లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఒకటి ఏంటంటే, ప్రతి బిజినెస్కి ముందు ఫండింగ్ అవసరం. ఫండింగ్ లేకుండా ఏ బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేయలేని పొజిషను. ఫండింగ్లో కూడా మొదటి స్థానం లయబిలిటీ ఆక్రమించుకుంటుంది, రెండో స్థానం ఇన్కమ్ ఆక్రమించుకుంటుంది. లయబిలిటీ ముందు ఎంటర్ అవుతుంది, అంటే అప్పు ముందు ఎంటర్ అవుతుంది. ఇదేంటి మాస్టారు, అప్పు ముందు ఎంటర్ అవ్వడం ఏంటి, ఇది శుభసూచకం కాదా అనుకుంటే మాత్రం కానీ కాదు, ఇది అప్పే. అప్పుతోటే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఎలా అప్పు అవుతుంది మాస్టారు, నేను పెట్టుబడి పెట్టాను కదా, దిస్ ఈజ్ మై క్యాపిటల్, దిస్ ఈజ్ మై ఓన్ అనొచ్చు. కానీ మీరు ఎవరికి ఇచ్చారు డబ్బులు? ఒక సంస్థకి ఇచ్చారు. లక్ష్మీ ఎంటర్ప్రైజెస్, రమణ ఎంటర్ప్రైజెస్, ఏదో ఒకటి సంస్థకి, ఒక రూపం లేని సంస్థకి ఒక టైటిల్కి ఇచ్చారు మీరు డబ్బులు.
దానికి ఆ సంస్థ మీకు మిమ్మల్ని నడిపించేది ఆ సంస్థ, మీకు లాభాలు తెచ్చిపెట్టేది ఆ సంస్థ, తర్వాత లాస్ట్లో మీ డబ్బులు మీకు తిరిగిచ్చేది కూడా ఆ సంస్థే. కానీ సంస్థకి ఇది ఆబ్లిగేషన్, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ అంటే బాధ్యత. కాబట్టి ఏంటంటే మీరు వేరు, సంస్థ వేరు. అంటే ముందుగా ఎంటర్ అయ్యేది లయబిలిటీ, తర్వాత ఎంటర్ అయ్యేది ఇన్కమ్. రెండు మార్గాల ద్వారా ఫండ్ లోపలికి వస్తుంది. ఫండ్ అని ఎందుకంటున్నానంటే క్యాష్ ఒకటే కాదు మీకు లోపలికి వచ్చేది. లయబిలిటీ అనేది మీకు ఎట్లా ఉందంటే ముందు క్యాపిటల్ రూపంలో క్యాష్ వస్తుంది, తర్వాత అప్పు రూపంలో కూడా క్యాష్ వస్తుంది, తర్వాత అరువు రూపంలో గూడ్స్ వస్తాయి, తర్వాత అరువు రూపంలో సర్వీస్ కూడా వస్తుంది. అంటే ఇన్ని రకాల, తర్వాత అరువు రూపంలో మనకు అడ్జస్ట్మెంట్ రూపంలో, ఆబ్లిగేషన్ రూపంలో గవర్నమెంట్ తరఫున మీకు ట్యాక్సెస్ వసూలు అవుతాయి. ఈ విధంగా ఇన్ని రకాలుగా మీకు ఆ లయబిలిటీ అనేది మీకు బిజినెస్కి ప్రమోట్ చేయడానికి ఉపకరిస్తుంది. అంటే డబ్బు లయబిలిటీ ద్వారా వస్తుంది, కానీ ఇన్కమ్ ద్వారా కూడా వస్తుంది. ఇన్కమ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎగెన్స్ట్ కన్సిడరేషన్. అంటే మీరేదో సంథింగ్ ఫర్ సంథింగ్ ఎగెన్స్ట్ సంథింగ్. అంటే మీరు ఒక వస్తువుని అమ్మితే దానికి డబ్బు వస్తుంది, ఒక సర్వీస్ చేస్తే దానికి డబ్బు వస్తుంది, ఒక వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తే దానికి డబ్బు వస్తుంది. అంటే ఆ విధంగా కూడా ఫండ్ లోపలికి వస్తుంది. డబ్బు అంటే ఇక్కడ కూడా క్యాష్ రూపంలో రావాలి, లేదు గూడ్స్ రూపంలో రావచ్చు, సర్వీస్ రూపంలో రావచ్చు, ఏ రూపంగా అయినా మీకు బిజినెస్లోకి ఎంటర్ అవుతుంది. అయితే దీనికి దానికి ఒక డిఫరెన్స్ ఏముందంటే మీకు లయబిలిటీ ద్వారా వచ్చిన దానికి ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ ఉంటుంది. మీకు ఎప్పటికైనా మీరు తిరిగి ఇవ్వాల్సిందే. ఎవరు ఇవ్వాలండి? సంస్థ తిరిగి ఇవ్వాల్సిందే. రమణ ఎంటర్ప్రైజ్, లక్ష్మీ ఎంటర్ప్రైజ్ ఏదో నామకరణం పెట్టాం కదా, వాళ్ళు తిరిగి తీసుకోవాలి. ఎందుకంటే అవసరానికి మనం తీసుకున్నాం, వాళ్ళ అవసరాలకు కాకపోయినా మనకు అవసరం లేనప్పుడు మనం తిరిగి ఇచ్చేయాలి. వాళ్ళు అడిగినప్పుడన్నా ఇవ్వాలి, లేదా మనకు అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే లయబిలిటీ అంటే అర్థం ఏంటంటే మీకు చీజ్ టు బి రీపేడ్ టుడే ఆర్ టుమారో. కానీ ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందంటే విచ్ నీడ్ నాట్ బి రీపేడ్ బికాజ్ దట్ ఈస్ ద ఫండ్ you earned out of sale proceeds or out of service, rendering of service or execution of work, whatever it may be. అంటే దీనికి రెండు రకాలుగా ఫండ్ వస్తుంది, కానీ ఒక ఫండ్ మాత్రం తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, ఇంకో ఫండ్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఫండు రావడం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే వ్యాపారం అంటే ఫండ్ రాకడా పోకడా, డబ్బు రాకడా పోకడా. అంటే డబ్బు ఈ విధంగా వస్తుంది, రెండు రకాలుగా వస్తుంది. ఒకటి తిరిగి ఇచ్చేయాలి, వాడుకున్నంతసేపు వాడుకుని తిరిగి ఇచ్చేయాలి, దాని లయబిలిటీ అంటారు. ఇంకోటి ఏంటంటే తిరిగి ఇవ్వక్కర్లేని డబ్బులు, దట్ ఈస్ ఇన్కమ్ అంటారు. మరి బయటికి ఎలా పోతుంది? బయటికి పోతున్నప్పుడు మనం ఎక్స్పెన్స్ అండ్ అసెట్ గురించి మాట్లాడుకుందాం. ఎక్స్పెన్స్ చేసినా మీ డబ్బులు వెనక్కి వెళ్ళిపోతాయి, అసెట్ కొన్నా కూడా డబ్బులు బయటికి వెళ్ళిపోతాయి, అవుట్ఫ్లో అవుతుంది మనకి. మీకు ఇన్ఫ్లో ఏమో లయబిలిటీ ఇన్కమ్ ద్వారా వస్తుంది, అవుట్ఫ్లో ఎలా వస్తుందంటే మీకు ఎక్స్పెన్స్ చేసినా పోతుంది, అసెట్ కొన్నా పోతుంది. సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఎక్స్పెన్స్ అండ్ అసెట్? ఎక్స్పెన్స్ ఫర్ పాస్ట్ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఎంప్లాయీ పనిచేశాడు, ఈ నెలలో పనిచేస్తే ఆ నెలలో మీరు తీసుకున్న సర్వీస్ యొక్క విలువని నెక్స్ట్ మంత్లో మీరు పే చేస్తారు. అంటే దట్ ఈస్ పాస్ట్. ఉన్నారా? అట్లనే ఇంకో దానికి కూడా మీరు ఒక స్టాక్స్ కొంటారు. స్టాక్స్ కొంటే దానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. బట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అసెట్. హౌ యూ సే దట్ ఈజ్ అసెట్? ఎందుకంటే రెండు రకాలుగా కూడా మనకు డబ్బులు బయటకు వెళ్ళిపోతున్నాయి. ఒకటి పాస్ట్ ఈవెంట్స్ అంటున్నారు, ఇంకోటి ఫ్యూచర్ బెనిఫిట్ కోసం. అంటే మీరు స్టాక్స్ కొంటే ఆ స్టాక్స్ని తిరిగి అమ్ముతారు. అమ్మినప్పుడు ఏమవుతుంది? మీకు బెనిఫిట్ వస్తుంది. అంటే ఈ స్టాక్స్ మీకు ఉపయోగపడుతుంది, అది కూడా ఉపయోగపడుతుంది, ఎక్స్పెన్స్ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే అతను ఆల్రెడీ సర్వీస్ తీసుకున్నారు, సర్వీస్ తీసుకోవడం వల్ల మీరు ప్రొడక్షన్ చేయగలిగారు, మీరు వ్యాపారం నిర్వహించుకోగలిగారు. కానీ దట్ ఈస్ పాస్ట్. అంటే ఒకసారి శాలరీ ఇచ్చేసిన తర్వాత అరే బాబు ఇంకొక రోజు పని చేయమంటే ఆ రోజుకి మనం వెలగట్టి ఇవ్వాల్సిన పరిస్థితి. అంతేగాని మనం శాలరీ ఇచ్చాం కదా అని ఇవ్వడానికి, ఎందుకంటే దట్ ఈస్ పాస్ట్. ఎందుకు ఇచ్చావు? అతని దగ్గర సర్వీస్ తీసుకున్నాం కాబట్టి ఇచ్చేసినాం. కానీ ఇది అట్లా కాదు. మీకు
మీకు ఫ్యూచర్ బెనిఫిట్ని ఇది తెచ్చిపెడుతుంది. కాబట్టి ఏంటంటే ఎక్స్పెన్స్ వేరు, అసెట్ వేరు. రెండు విషయాల్లో కూడా ఫండ్ అవుట్ఫ్లో ఉన్నా కూడా దీంట్లో ఆ డిఫరెన్స్ ఉంది. అయితే మీరు మరి ఎక్స్పెన్సు అసెట్ మీరు ఎలా రికగ్నైజ్ చేయగలుగుతారు అనే దానికి మనం ఇలా క్వశ్చన్ వేసుకున్నట్టయితే, ఎక్స్పెన్స్ అంటే మీరు పాస్ట్ ఈవెంట్స్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు, గతించిపోయింది. ఒక లారీ ట్రాన్స్పోర్ట్ వచ్చింది, లారీ వాడికి కిరాయి ఇచ్చేసాం, బాబు ఇది మళ్ళీ ఎత్తి అవతల గొడవలో తీసుకెళ్ళమంటే వాడు డిమాండ్ చేస్తాడు. ఎందుకంటే అతను దించిన దానికి ఫలితం తీసుకోవడం తప్ప ఇంకో సర్వీస్ చేయాలంటే మనం అతనికి డబ్బులు చెల్లించాల్సిందే. అట్లనే మనం స్టాక్స్ కొన్నాం అనుకోండి, స్టాక్స్ కూడా డబ్బులు ఇస్తాం. కొన్నప్పుడు ఏమవుతుందో మనకి, ఇవాళ ఒక 1000 యూనిట్లు మనం కొనుక్కున్నాము, ఈ సంవత్సరం ఆఖరణ మన దగ్గర 200 యూనిట్లు మిగిలిపోయినాయి అంటే ఈ 200 యూనిట్లు నెక్స్ట్ ఇయర్ అనుకుంటాం కాబట్టి అంటే మనం ఖర్చు పెట్టిన 1000 యూనిట్లో 800 యూనిట్లు పాస్ట్ అయిపోయినాయి, గతించిపోయినాయి. అది ఎక్స్పెన్సెస్ కింద మనం ట్రీట్ చేయాలి. మిగతా 200 యూనిట్లు ఫ్యూచర్ బెనిఫిట్ వస్తుంది కాబట్టి దాన్ని అసెట్ కింద ట్రీట్ చేయాలి. ఎక్స్పెన్స్గా ట్రీట్ చేసిన మనం యాక్చువల్గా చెప్పాలంటే పర్చేజ్ అనే దాన్ని అసెట్గానే ట్రీట్ చేయాలి. దట్ ఈస్ రియల్ అకౌంట్. కానీ చాలామంది పర్చేజ్ని ఎక్స్పెన్సెస్ అకౌంట్ అంటారు. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సరే వాళ్ళ ధోరణిలోనే మనం ఎక్కువ జనాభా, ఎక్కువ మంది దీన్ని ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేస్తాను. కానీ మిగిలింది ఏదైతే ఉందో అంటే దీంట్లో 2 భాగాలు, 800 యూనిట్లు మీరు పాస్ట్గా తీసుకుంటే అది ఎక్స్పెన్స్ అవుతుంది. మిగతా 200 యూనిట్లు ఫ్యూచర్ బెనిఫిట్ నెక్స్ట్ ఇయర్ నేను అమ్ముకుంటాను కాబట్టి అది నాకు ఫ్యూచర్ బెనిఫిట్గా పనికి వస్తుంది కాబట్టి నేను అసెట్గా ట్రీట్ చేయాలి కాబట్టి ఇది అసెట్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మీరు లయబిలిటీ ఇన్కమ్ ద్వారా ఫండ్ ఇన్ఫ్లో అవుతుంది, కానీ రెండాటికి డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఒక దానికేమో మన సొంతం, 2 మన బిజినెస్కి డెవలప్మెంట్కే పనికొస్తాయి 2, కానీ ఒకటి మన సొంతం, వీ నీడ్ నాట్ రీపే టు ఎనీబడి, వీ నీడ్ నాట్ ఆన్సర్ ఫర్ ది మనీ టు ఎనీబడి. కానీ లయబిలిటీగా తీసుకున్న డబ్బులు ఏదైతే ఉన్నదో వీ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దెమ్, వీ హ్యావ్ టు రీపే దెమ్, దట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ టు ది అదర్స్. అట్లనే ఎక్స్పెన్సెస్ ఎక్స్పెండిచర్ అంటే దీని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు, ఎక్స్పెన్సెస్ విచ్ ఎక్స్పైర్స్, ఎక్స్పెండిచర్ దట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ ఎస్ అసెట్ విచ్ ఆల్సో విల్ ఎక్స్పైర్ గివింగ్ ఫ్యూచర్ బెనిఫిట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. ఇప్పుడు సపోజ్ మిషనరీ కొన్నాం అనుకోండి, మిషనరీ కూడా మీరు ఖర్చు పెడతారు, కానీ అది కూడా తరిగిపోద్ది, మిషనరీ కూడా జీరో అవుతుంది. ఎట్లా మీరు తరుగుదలగా చేసుకుంటూ పోతారు ఎవ్రీ ఇయర్, దాని మీద వేరంటేరు అంటే మీరు వాడుకుంటూ పోతారు కాబట్టి తరుగుదల క్రియేట్ చేసుకుంటారు పోతారు. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ జీరో. అంటే అది కూడా ఎక్స్పైర్ అయిపోద్ది, కానీ ఈ ఎక్స్పైర్ అయ్యే ముందు మీకు బెనిఫిట్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటుంది. సో ఇట్ ఆల్సో ఎక్స్పైర్స్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. డ్యూరింగ్ ది టైమ్ ఇట్ విల్ గివ్ బెనిఫిట్ టు ది ఆర్గనైజేషన్. సో ఈ 4 పదాలని ఈ విధంగా అర్థం చేసుకుంటే మీరు రేపొద్దున బ్యాలెన్స్ షీట్ చేయటం సులువు. తర్వాత ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్స్పెన్స్ అనేది మీరు కొనేసారి స్టాక్స్ కొన్నారు ఎక్స్పెన్స్ అని గుర్తుపెట్టుకుంటే బ్యాలెన్స్ షీట్ టైంలో ఏదైతే మీకు మిగులు సరుకు బ్యాలెన్స్ స్టాకు ఏదైతే అసెట్లోకి వచ్చిందో, బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ప్లేస్ అయిందో దాన్ని మీరు అసెట్గా గమనించాలి, ఎక్స్పెండిచర్గా గమనించాలి. దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అంటారు. మిగతాది ఇంకా ఎక్స్పెన్సెస్గా గమనించాలి, అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఏ విధంగా అయినా మీరు డిఫరెన్స్ చేసి రికగ్నైజ్ చేయొచ్చు, రెండాటిని మీరు విడదీసి ఆలోచించవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జర్నల్ ఎంట్రీ చేసాము, డెబిట్ చేసాము, క్రెడిట్ చేసాము, అది గొప్పతనం కాదు. మీరు రిపోర్టింగ్ చేయగలగాలి. ఇంకో అద్భుతమైన వరం ఏంటంటే, మీకు దొరికిన వరం ఏంటంటే, మా రోజుల్లో మాన్యువల్ అకౌంటింగ్ సిస్టమ్ మీదే ఆధారపడ్డ మేము నానా తిప్పలు పడేవాళ్ళం. లెడ్జర్ పోస్టింగ్ చేసి, టోటలింగ్ చేసి, బ్యాలెన్సింగ్ చేసి, దాంట్లో తప్పులు వచ్చి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాక బుర్ర బద్దలు కొట్టుకుని చికాకు పడి ఏదో ఒకటి ఫైనలైజ్ అయ్యిందని ఇప్పించుకునే వాళ్ళు టైం తీసుకునేది. కానీ ఈ రోజున ఒక డాటా ఆపరేటర్ కూడా
అకౌంటెంట్ కాగలిగిన అదృష్టం ఇవ్వాలి. ఎందుకంటే డాటా ఆపరేటర్ ఆల్సో కెన్ రీడ్ ది రిపోర్ట్ దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఆ అదృష్టాన్ని మీరు అందరూ కోల్పోతున్నారు. ఎందుకంటే దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఈ రోజు కూడా ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారంటే ఏముందలే మనకు ఉద్యోగం వస్తే ఉన్నారు తప్ప, ఉద్యోగం వస్తే చాలు. కానీ ఎప్పుడు పోద్దో మీకు తెలియని ఉద్యోగం వచ్చి ఏం ఉపయోగం? రేపటి రోజున మీకు వచ్చిన ఉద్యోగం కలకాలం నిలబడాలనుకోండి మీరు అప్పుడు. కాబట్టి ఏంటంటే ఆలోచనతో చదువుకోండి, ఆలోచనతో ఎదగండి. పక్క సీటు సెలవు పెడితే ఆ సీట్ను కూడా మీరు పని చేయగలిగిన సమర్థత తెచ్చుకోండి. అంతేగాని పక్క సీట్లో కూడా పని చేయమంటున్నారు, నాకు ఇచ్చి ఈ జీతానికి చెయ్యాలి అనుకుంటే మీరు దురదృష్టవంతుల కింద లెక్క. ఏనాడైతే పక్క సీటు ఆక్యుపై చేసి మీరు అతను లేని టైంలో మీరు కవర్ చేశారో యాజమాన్యం దృష్టిలో మీరు పడతారు. అతను లేకపోయినా ఇతను లేకపోయినా వర్క్ అయితే ఆగట్లేదు, ఈయన ఒక్కడే చాలు అనుకుంటారు. అప్పుడు మీరు వెళ్తారన్నా కూడా యాజమాన్యం మిమ్మల్ని వదులుకోదు. అంతేగాని ఇవాళ పక్క సీటు పని చేయాలంటే సార్ ఈ జీతం సరిపోదని ఎదురుగా అడుగుతున్నారు, యాజమాన్యాన్ని అడుగుతున్నారు, సార్ ఇంత పని నేను చేయలేను సార్, నాకు ఇంత ఎక్కువ జీతం ఇస్తే ఇంకో గంట పని చేస్తాను. అంటే ఇది కూలి పని మనం చేసేది, డిగ్నిఫైడ్ జాబ్ మనం చేస్తున్నది. ఎదగడానికి మీకు అవకాశం ఉన్న పరిస్థితి ఇక్కడ ఉంది. అంతేగాని డబ్బులతో కొలిస్తే మీరు డబ్బులతో పోతారు, విలువలు నాశనం అయిపోతున్నాయి. గుర్తుపెట్టుకోండి. పక్క సీట్ ఎప్పుడు దొరుకుద్దా, ఆ సీటు కూడా మనం పనిచేయగలిగిన అవకాశం మనకి ఎప్పుడు వస్తుందని ఎదురు చూసుకోడు ఖచ్చితంగా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఒక గొప్ప అకౌంటెంట్ అవుతాడు. పక్క సీటు భారం అనుకున్న మనిషికి తన జీవితమే తనకు భారం అయిపోతుంది. పెద్దవాడిగా చెప్తున్నాను, ఆలకించగలిగితే ఆలకించండి, లేకపోయినా మా ఫోటోలు చేయగలిగింది ఏమి లేదు. కాబట్టి ఏంటంటే ఈ 4 విషయాలు ఇప్పుడు మీకు చెప్పాలనుకున్నాను. కాబట్టి ఇంకో ఎన్నో రకాల టెర్మినాలజీస్ ఉన్నాయి. ఆ టెర్మినాలజీ ఒకటి నేను మీకు సందర్భానుసారంగా నేను మీకు విశదపరుస్తాను. కాబట్టి ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టబోయే అన్ని రకాల వీడియో. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే నేను లైవ్ క్లాసెస్, నా స్టూడెంట్స్కి చెప్పిన లైవ్ క్లాసెస్, ఏ రోజు క్లాస్ ఆ రోజు మిమ్మల్ని నేను యూట్యూబ్లో నేను పోస్టింగ్ చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడ వారైనా తెలుగు కాస్త తెలుసున్న ఎక్కడ వారు ప్రపంచంలో ఎక్కడైనా ఉండండి, మీరు ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు, మీరు లైవ్గా నా క్లాసు వినగలిగిన ఛాన్స్ మీకు ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఈ అవకాశాన్ని మీరు వాడుకుంటారని నేను నమ్ముకుంటూ ఈ వీడియో నుంచి నేను సెలవు తీసుకుంటాను.